హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను వజ్రేశ్వరి అమ్మవారి శక్తిపీఠ దర్శనానికి రావడం జరిగిందండి. అమ్మవారు హిమాచల్లోని కాంగ్రాలో కొలువై ఉన్న వజ్రేశ్వరి మాత ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందిందండి. ఈ పుణ్యక్షేత్రాన్ని కాంగ్రాదేవి అని కూడా పిలుస్తారు. ఇది 51 శక్తిపీఠాలలో ఒకటి. ఇక్కడ సతీదేవి ఎడమ రొమ్ము పడిందని నమ్ముతారు అండి. హిందువుల పురాణాల ప్రకారం దక్షయజ్ఞం తరువాత సతీదేవి ఆత్మాహుతి చేసుకున్నప్పుడు శివుడు ఆమె మృతదేహాన్ని మోస్తూ తాండవం చేస్తాడు అండి. విశ్వాన్ని రక్షించడానికి విష్ణుమూర్తి తన సుదర్శన చక్రంతో సతీదేవి శరీరాన్ని 51 భాగాలుగా ఖండించగా ఆమె ఎడమ రొమ్ము ఇక్కడ పడిందని నమ్ముతారు అండి. అందువల్ల ఈ ప్రాంతం అత్యంత పవిత్రమైన శక్తిపీఠంగా ప్రసిద్ధి చెందిందండి. ఫ్రెండ్స్, ఈ ఆలయాన్ని మొదట మహాభారత కాలంలో పంచపాండవులు నిర్మించారు అండి. తమ కలలో దుర్గాదేవి కనిపించి నాగర్కోట్ గ్రామంలో తనకు ఆలయాన్ని నిర్మించాలని ఆదేశించడంతో వారు ఒకే రాత్రిలో పంచపాండవులు ఆలయాన్ని నిర్మించారని చెబుతారు అండి. ఒకప్పుడు టన్నుల కొద్దీ బంగారం, వెండి, ముత్యాలతో విరసిల్లిన ఈ సంపన్న ఆలయంపై అనేక మంది ముస్లింలు అక్రమదారులు ఆలయాన్ని ధ్వంసం చేయడం జరిగిందండి. మళ్ళీ అమ్మవారు మహాత్యం వల్ల ఈ ఆలయాన్ని మళ్ళీ పునర్నిర్మాణం చేయడం జరిగింది. గర్భగుడిలో అమ్మవారిని విగ్రహ రూపంలో కాకుండా పిండి పవిత్రమైన రాతి రూపంగా పూజిస్తారు అండి. ఇక్కడ ప్రతి సంవత్సరం మకర సంక్రాంతి నాడు ఒక విశేషమైన సాంప్రదాయం జరుగుతుంది. మహిషాసురుడితో జరిగిన యుద్ధంలో అమ్మవారికి తగిలిన గాయాలను నయం చేయడానికి భక్తులు అమ్మవారికి పిండిపై టన్నుల కొద్దీ వెన్న పూసి వారం రోజుల పాటు ఇక్కడ ఉంచుతారు అండి. ఇక్కడ అమ్మవారు వజ్ర ఆయుధంతో కలికాల అనే రాక్షసుని సంహరించడం వల్ల ఆమెకు వజ్రేశ్వరి దేవి అని పేరు వచ్చింది. ఇక్కడ ఆలయం ఉదయం 5:30 నుండి మధ్యాహ్నం 12:30 వరకు ఆలయం తెరిచే ఉంటుందండి. ఫ్రెండ్స్, అమ్మవారికి సూర్యోదయానికి ముందు, సూర్యాస్తమయం తర్వాత కూడా హారతి ఉంటుందండి. ప్రధాన పర్యాటక ప్రాంతమైన ధర్మశాల నుండి కాగ్రా 20 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఇక్కడ నుండి బస్సులు, ఆటోలు తరచుగా ఉంటాయండి. ఫ్రెండ్స్, మీరు నా వీడియోని లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మన యూట్యూబ్ ఛానల్ RR గోదావరి తెలుగు.